దయలేని ప్రకృతి నిర్వాకంతో కాలం కసాయిగా మారిపోయింది. పచ్చదనపు ఆచ్ఛాదనం లేక పుడమి రోదిస్తున్నా, పైరగాలి లేక పల్లె బావురుమంటున్నా, మూగజీవాలు ఆకలితో నకనకలాడుతున్నా వానదేవుడికి కనికరం కలగటం లేదు. కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్న కర్షకుడు సహనం కోల్పోతున్నాడు. నోరులేని మూగజీవాలకు పీడికెడు గడ్డి పరకులు ముందేయలేక అయిన కాడికి తెగనమ్మేందుకు సిద్ధపడుతున్నాడు. కర్నూలు జిల్లా ఎమిగన్నూరు సంతకు తరలివస్తున్న కాడెడ్లు కరవుకు అద్దం పడుతున్నాయి. కాడి భుజానికెత్తుకుని హుషారుగా పొలం పనుల్లో రైతన్నకు సహకరించాల్సిన జోడెడ్లు సంతల దారి పట్టాయి. కనీసం దుక్కులకైనా నోచుకొని పొలాలు దీనంగా కాడెడ్లు తరలిపోవటానికి మూగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చినుకు లేక పచ్చిక పరకైనా కానరావటం లేదు. కన్నబిడ్డల సమంగా చూసుకున్న పశుగణాలను రైతులు తెగనమ్ముకుంటున్నారు. కరువు ప్రభావం మూగజీవాలపై పడుతోంది. కనీసం పశువులకు తిండి కూడా పెట్టలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు జిల్లాలోని 53 మండలాల్లోనూ లోటు వర్షపాతమే. జిల్లా వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు 126.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 48.3 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. దీంతో జిల్లాలో కనీసం పశువులకు మేత కూడా దొరకని గడ్డుకాలం నెలకొంది. ఎక్కడైనా గడ్డి కొనుగోలు చేద్దామన్నా దొరకటం లేదు. దీంతో వేరే గత్యంతరం లేక పశుగణాలను సంతల్లో అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేత లేదు, వాన లేదు, మా తిప్పులు మాకేస్తారు. వర్షం లేదు, మేత లేదు, ఏం చేస్తారు సార్? ఏడొస్తుంది సార్, వాన వచ్చి సందినాల వానే లేదు, ఏం చేస్తారు? ఏం చేస్తావు మరి? మేత లేనప్పుడు ఏం చేస్తావు? ఈ పొద్దుటికి ఇత్తనం మన్నెక లేదు, దొడ్ల మేత లేక ఇంకా దానికోసమే అమ్ముకోవడానికి 56,000 తెచ్చింటే 40,000కి 40 అట్లా అడుగుతుంటారు. వర్షం లేక మేతలు లేక ఇబ్బందుల పాలై అమ్ముతున్నాం సార్. సాకాలంటే మేతలు కావాలా, ఎవరి దగ్గర మేతలు లేవు. ఇట్లా వర్షం పోతే ఇంకా అసలు వాటికి ఏమి ఎట్లా చేయాలనేది అసలు అర్థం కావడం లేదు. పోయిన కాటికైనా అమ్మేసి పోవడమే. నేను 63 కొన్నా సార్, 56, 55 అట్లా అడుగుతున్నాను సార్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సార్ వర్షము. ఇది అసలు ఈ వర్షం మరి ఈ సంవత్సరం విత్తనం కూడా పడుతుందో లేదో అసలు నమ్మకాలు కూడా లేవు చాలా మంది రైతులకి. అమ్మక తప్పదు. గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షలకు పైగా పశుగణాలున్నాయి. గడిచిన 20 రోజుల్లో దాదాపు 8,000 పశువులను రైతులు విక్రయించినట్లు అంచనా. ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, పత్తికొండ, ఆలూరు పశువుల సంతలకు కాడెద్దులే అధిక సంఖ్యలో అమ్మకానికి వస్తున్నాయి. ఇప్పటి వాళ్ళకి డబ్బులు సరిగా లేక, వర్షాలు లేక రోడ్లన్నీ భరించుకోవాలంటే కనీసం అంటే 10,000 పెడితే కూడా ఒక నెల భత్యం కూడా దొరకడం లేదు. అందుకే కాడి వదిలేసి అందుకే ఇప్పుడు వలస పోవాలా అంతే. సేద్యం ఏం చేస్తావు? ఏం వర్షం అంటే 20 ఎకరాల పొలం ఉంది. వర్షం వేసుకోవాలంటే కనీసం ఒక 10 రోజులు సేద్యం అవుతుంది. వర్షం రాలే, ఇప్పటికీ ఉన్న మేతల్లో అయిపోతుంది. 4 ఎద్దుల్లో ఒక కాడి అమ్మేసినా ఒక కాడే ఉంది. ఉన్నాళ్ళతో సర్దుకోవాలి. ఏడితే వర్షమే రాకుండా ఇచ్చేది ఎట్లా నాయన? ఇత్తనం ఆడబడింది, లేదు వర్షం లేదు, ఉరిగడ్డి ఉండదు, ఇంత అయిపోతుంది. ఇంకా వర్షం వస్తేనే ఇంకా ఎండుగడ్డి పరకైనా లేక పచ్చగడ్డి ఆసే కనబడక దానాల ఖర్చు భరించలేక రైతులు పశు సంపదను దూరం చేసుకోవాల్సి వస్తోంది. జులై మాసం వచ్చినా మేత కొరత వెన్నాడుతుండడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. కన్న బిడ్డల కంటే ఎక్కువగా పెంచుకున్న ఈ మూగజీవాలను కబేలాలకు అమ్మేస్తుంటే రైతుల ఆవేదన మాటల్లో వర్ణించలేనిది. కనీసం వీటికి కడుపు నిండా తిండి కూడా పెట్టలేని దయనీయ పరిస్థితులు కర్నూలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు ఏంటన్నది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.